ఇక ఎమ్మెల్సీ కవిత లేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమ పార్టీలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందన్నారు. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు, లేఖలు రాయొచ్చని స్పష్టం చేశారు. అంతర్గతంగా మాట్లాడే విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని పరోక్షంగా కవితను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్. తెలంగాణలో 2015వ సంవత్సరంలో చూసినాం. ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా, అంటే బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు. ఈయన 50 కోట్లు పెట్టి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి, ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. కానీ సరే, వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముందేమో ఆనాడు పిసిసి కోసమేమో సూటుకు, ఆనాడు పిసిసి పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే, తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ద కర్ణాటక కాంగ్రెస్ on Thursday demanded that Karnataka Chief Minister B.S. Yediyurappa either resign or be sacked to ensure a fair investigation against him in 2019 corruption case. ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట, నా మాట కాదు. ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఈదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ, స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట. ఇవాళ మేమంటుంది కూడా అదే. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మరొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు పిసిసి ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది, ముఖ్యమంత్రి గారు ఇవాళ విజయవంతంగా 44వసారి ఢిల్లీ పోయారంట. 16-17 నెలల్లో 44వసారి ఢిల్లీ పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటకు వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమై ఉండాలి. 44 సార్లు ఢిల్లీ ఎందుకు పోతున్నారో స్పష్టంగా అర్థమై ఉండాలి. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. గత సంవత్సరన్నర కాలంగా తెలంగాణ ప్రజల సంపదను దోచి తెలంగాణను ఏటీఎంగా మార్చి ఢిల్లీ బాసులకు దోచిపెట్టడానికే, అటు ఢిల్లీ బాసులు అంటే ఇద్దరున్నారు పాపం బాసులు, ఆయన బాధ వర్ణనాతీతం. ఒక బాస్ ఏమో అఫీషియల్ బాస్ రాహుల్ గాంధీ గారు, ఇంకొక బాస్ ఏమో అన్అఫీషియల్ బాస్ మోడీ గారు, అమిత్ షా గారు. కాబట్టి అటు ఇటు ఇద్దరిని ప్రసన్నం చేసుకోవడానికి 44 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం నడుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు.
సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి నుంచి ఇప్పటివరకు నోరు తెరవలేదు. తెరవకపోగా ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి, అక్కడ ఉండే మంత్రులను కాకాబట్టడానికి, మోడీ గారిని అమిత్ షా గారిని ప్రసన్నం చేసుకోవడానికి, బీజేపీతో మరి ఏదో రకంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ముందుకు పోవడానికి ఆయన మౌనంగా ఈరోజు మౌనంగా ఉండి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము తెలంగాణ ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీకి సిగ్గుంటే, కాంగ్రెస్ పెద్దలకు నైతిక విలువలుంటే వెంటనే ఆయనను తొలగించాలి. మంత్రి పొంగులేటి గారి ఇంట్లో రైడ్స్ అని చెప్పి ఇది సెప్టెంబర్ 2028 వార్త. సెప్టెంబర్ 2028, ఇంకొక 2-3 నెలలు అయితే వార్షికోత్సవం కూడా అయిపోతుంది. అంటే 2024 సంవత్సరంలో ఈ రైడ్స్ జరిగినాయి. సెప్టెంబర్ 27, ఈరోజు మే 24 అనుకుంటా. మరి అప్పటికిప్పటికి ఒక్కటంటే ఒక్క ప్రకటన అటు ఈడీ వైపు నుంచి కానీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వైపు నుంచి కానీ వచ్చిందా? ఎందుకు కాంగ్రెస్ మంత్రులను కాపాడే విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి ఎందుకు మొహమాటం అడ్డమొస్తున్నది? ఎందుకు మీరు బీజేపీ నాయకులు ఇక్కడ ఉండే కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఆ రోజు మీరే ఈ రైడ్ జరిగినప్పుడు పొంగులేటి గారింట్లో అన్ని టీవీలలో బ్రేకింగ్లు నేనే చూసా. నోట్ల మెషిన్లు పోతున్నాయి, కట్టలు లెక్క పెట్టడానికి ఒకటి కాదు, ఒక మెషిన్ సరిపోతలేదు, 2వ మెషిన్ పోతున్నది అని చెప్పి మీరే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. మరి మీరు కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మీరంటే మీరు కాదు, మీడియా సైలెంట్ అయింది. ఇప్పటికీ సెప్టెంబర్ నుంచి ఇది మే, అంటే ఎన్ని నెలలు అయిపోయింది? 6 కాదు 8-9 నెలలు అయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే, తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్సు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడినారా? ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశం. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే, మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి, మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు వచ్చినాయి, సూచనలు వచ్చాయి. అట్లా వచ్చినప్పుడు వాటిని ప్రజాస్వామికంగా స్వీకరిస్తాం.